ఇందులో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఫుల్ బ్యాడ్ నడుస్తూ ఉంది. అక్రమాస్తుల కేసులోనో బాబాయిని వేసేసినటువంటి కేసులోనో కాదు, ఏకంగా తిరుమల లడ్డూ కేసులోనే వీడు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు తప్పని పరిస్థితి ఏర్పడిపోయింది. అసలు ఇంతకీ ఏం జరిగింది, సుప్రీంకోర్టు ఎందుకు అలా రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల లడ్డూ విషయంలో, టీటీడీ చైర్మన్ల విషయంలో, తిరుమల పవిత్రతను దెబ్బతీసే విషయంలో నికృష్టంగా గత 5 సంవత్సరాలు అనేక రకాలైనటువంటి తప్పుడు పనులు చేశాడనేది గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా, దాంతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే వీడు ఒకసారి ఒక మాట, ఇంకోసారి ఇంకో మాట, ఒకసారి జరిగిందంటారు, ఒకసారి తెలుగుదేశం హయాంలో జరిగిందంటాడు, ఒకసారి చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కోసం ఈ పని చేశాడంటాడు, నానా కారుకూతలకు వస్తున్నాడు. కానీ ఒక మాట మీద నిలబడినటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందినటువంటి మరొక వివాదాస్పదమైనటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి. తమిళనాడుకు సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి అనేక రకాలైనటువంటి పార్టీలు తిరిగాడు, అనేక సార్లు ఎంపీగా పనిచేశాడు, సుప్రీంకోర్టులో లాయర్గా ఉన్నాడు. ఇతను ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదం గురించి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దీంట్లో నిజానిజాలు నిగ్గు తేల్చాలని, వాస్తవాలు ఏంటనేది ప్రజల ముందు పెట్టాలని, దీని మీద వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలంటూ సుబ్రహ్మణ్య స్వామి ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ దెబ్బతో, అంటే గతంలోనే ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి బాబాయి, టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి, తన భార్య స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారి భార్య, అదేవిధంగా వైఎస్ విజయలక్ష్మి గారు, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ విజయలక్ష్మి గారి చెల్లి, జగన్మోహన్ రెడ్డి గారి పిన్ని అయినటువంటి ఆవిడ ఏకంగా బైబిల్ పట్టుకొని తిరిగేది. అటువంటి ఆవిడ ఉన్నటువంటి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి చిక్కు లేకుండా, ఎక్కువ లేకుండా తన బంధువు అనేటువంటి ఆశ్రిత పక్షపాతంతో టీటీడీ చైర్మన్గా ఇచ్చాడు. తిరుమల వెంకటేశ్వర స్వామి మీద వైవి సుబ్బారెడ్డి భార్యకే భక్తే లేనప్పుడు వైవి సుబ్బారెడ్డికి ఉంటుందని మనం నమ్మాలా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా లేదనేది మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి మీద టీటీడీ విజిలెన్స్కు సంబంధించినటువంటి విచారణ జరిగేటువంటి క్రమంలో నా మీద విచారణ ఆపివేయాలి అని హైకోర్టును ఆశ్రయించినటువంటి ఈ దౌర్భాగ్యుడు ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అవ్వటాన్ని తట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే విచారణ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఎవడు అసలు నెయ్యి కాంట్రాక్ట్ ఇలా మార్చాడు, 320 రూపాయలకి అత్యంత చీప్గా నెయ్యి ఇస్తారని చెప్పి ఉన్న కాంట్రాక్టర్ని ఎందుకు మార్చాడు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత డబ్బు మింగాడు, ఎవరు రికమెండ్ చేస్తే వీడు ఆ పని చేశాడు, అసలు దాంట్లో ఏ రకాలైనటువంటి కల్తీలు వాడారు, కల్తీలు వాడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వైవి సుబ్బారెడ్డి దాకా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. గతంలోనే టీటీడీ విషయంలో మనం జగన్మోహన్ రెడ్డి నికృష్ట ప్రవర్తన చూస్తే, తెలుగుదేశం పార్టీ హయాంలో తమిళనాడుకు సంబంధించినటువంటి శేఖర్ రెడ్డి టీటీడీ మెంబర్గా ఉన్నప్పుడు అతను లోకేష్ బినామీ అని 100 కోట్లు ఇచ్చి టీటీడీ బోర్డు మెంబర్గా కొనుక్కున్నాడని కారుకూతలు కూసినటువంటి జగన్ అనేటువంటి పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి 420 గాడు ప్రజలు 11 సీట్లతో చెప్పుతో కొట్టిన సిగ్గురానటువంటి వ్యక్తి. ఎందుకంటే వీడు ముఖ్యమంత్రి అవగానే అదే శేఖర్ రెడ్డిని, ఏ శేఖర్ రెడ్డిని అయితే నారా లోకేష్ బినామీ అన్నాడు, 100 కోట్లు తీసుకొని టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డికి ఇచ్చాడని చెప్పాడో, ఆ శేఖర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కూడా మరి టీటీడీ బోర్డు మెంబర్గా చేశాడు. అంటే వాడు శేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా బినామీ అనుకోవాలి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి లోకేష్ రిఫరెన్స్ చేస్తే శేఖర్ రెడ్డికి పదవి ఇచ్చాడు అనుకోవాలి. సిగ్గులేనటువంటి మాటలు, ఏ అవసరానికి అవసరం కారుకొత్తలకు వచ్చేటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు అనేది. ఎందుకంటే సాక్షి పేపర్కి అడ్డగోలుగా 600 కోట్ల రూపాయలు దోచిపెట్టినటువంటి ఈ దౌర్భాగ్యులు జగన్మోహన్ రెడ్డి సతీమణైనటువంటి భారతీ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి పేపర్కి 600 కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టారని చెప్పేటువంటి వార్తలు వచ్చినప్పుడు భారతీ రెడ్డి అసలు సాక్షికి చైర్మన్ కాదు, సాక్షికి బోర్డు మెంబరు కాదంట. మరి ఎవడమ్మా ముగుడు సాక్షి? సాక్షి మా అన్నది, నాది అని చెప్పి మీ చెల్లి కూడా చెప్పింది. సరే, జగన్మోహన్ రెడ్డిది కాదు, భారతీ రెడ్డిది కాదు, షర్మిలాకి ఇచ్చేయండి మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే అంటే ఇవన్నీ కూడా ఈ నికృష్టుడు ఒక్క మాట మీద నిలబడినటువంటి దౌర్భాగ్యుడు. ఇప్పుడు మొత్తానికి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు. వీడిలాగా సిల్లీగా గల్లీలో పనికిమాలినటువంటి, వీడికి బానిసత్వం చేసేటువంటి అధికారులని సిఐడిలో పెట్టుకొని, ఆ సిఐడి ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టి ఆయన ఏసీబీ కోర్టులో, కింద స్థాయి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి ఈ రకంగా ఆయన అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు ఈ సిగ్గుమానుడు చేశాడు. కానీ ఇప్పుడు ఏకంగా వీడి మిత్రుడిగా పేరుంది. గతంలో వీడి హయాంలో అత్యంత ప్రాధాన్యత పొంది వీడికి ఊడిగం చేసేటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అనూహ్యంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఎందుకు? ఈ కేసు విచారణను లేట్ చేయడానిక? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సిట్టు విచారణకు ఆదేశించడం జరిగింది. ఇప్పుడు అది జరగకుండా ఈ విషయాన్ని కాలహరణం చేయడం కోసం, కాలాన్ని వృధా చేయడం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఈ రకంగా చేశాడా? లేదంటే అసలు నిజంగానే వెంకటేశ్వర స్వామి మీద భక్తితో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయనేటువంటి ఉద్దేశంతో హిందూ ఉద్ధారకుడిగా బిల్డప్ ఇచ్చుకునేటువంటి ఈ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించాడా? ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ అంశంలో
నిజానిజాలు నిగ్గు తేల్చమని చెప్పి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించినా, రిటైర్డ్ జడ్జితో విచారణ చేయించినా, సిబిఐ విచారణకి ఆదేశించినా, ఏం జరిగినా సరే జగన్ అనేటువంటి 420 గాడు ఈ యొక్క తిరుమల నెయ్యి విషయంలో, తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యిని వాడేటువంటి విషయంలో అడ్డగోలుగా ఆల్రెడీ దొరికిపోయి ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా కాస్త ముందో వెనకో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం కోసం వీడికి సంబంధం లేదని మధ్యలో ఉన్నటువంటి ధర్మారెడ్డినో, వైవి సుబ్బారెడ్డినో బలి చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు వీడు చేసినటువంటి తప్పుడు పనుల్లో భాగస్వాములైనందుకు అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు చాలామంది జైలు పాలయ్యారు. చాలామంది ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. స్వయంగా ఈ 420 ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు ఇతను చేసినటువంటి తప్పుడు పనుల్లో భాగస్వాములైనటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు, వీడికి సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ కూడా మళ్ళీ మరోసారి జైలు జీవితం గడపాల్సినటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీడు తప్పించుకోవడం కోసం ఎవరినైనా బలి చేయడానికి సిద్ధమవుతాడు. కాబట్టి ఆ టీటీడీకి ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డినో, దానికి ముందు ఉన్నటువంటి జవహర్ రెడ్డినో, లేకపోతే వైవి సుబ్బారెడ్డినో, కరుణాకర్ రెడ్డినో కూడా అడ్డంగా ఇరికించేటువంటి అవకాశం ఉందనే చర్చ జరుగుతూ ఉంది.